నెక్స్ట్ లెసన్ సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. కాంతి టాపిక్లో మనకి ఇది కూడా చూసుకోవాలా. సమతల ఉపరితలాల వద్ద కాంతి ఎలా మనకు వక్రీభవనం చెందుతుంది అనేది ఇక్కడ చూస్తామండి. ముందు ఒకటి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక పాత్ర తీసుకోవాలి, దాంట్లో నీటి అడుగున ఒక నాణ్యం అనేది వేయాలన్నమాట. అక్కడ మనకు అడుగు భాగంలో ఉన్నట్టు చూసుకో. దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత చూసినట్టయితే అది ఎలా కనిపిస్తుందంటే అడుగు భాగం నుంచి కొంచెం పైకి కొంచెం ఎత్తులో కనిపించడం అనేది జరుగుతుంది. ముందేమో ఖాళీ దాంట్లో నాణ్యం కన్నా వేసినట్టయితే ఒకరా చూస్తామండి. ఇక్కడ మనకు వాటర్ వేసినప్పుడైతే అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వాటర్ అంతా ఉంటే నాణ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, అంటే ఇదేమో గాలి, ఇక్కడ యానకం, ఇక్కడేమో నీరు. సో ఈ విధంగా యానకాలు మారే కొద్దీ మనకు కాంతి వక్రీభవనం చెందుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉండేటువంటి నాణ్యం అనేది కొంచెం పైకిగా కనిపించడం అనేది జరుగుతుంది. మనకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక గాజు గ్లాస్ అనేది తీసుకోవాలి, దాంట్లో నీటిలో నిమ్మకాయ అనేది ఉంచాలన్నమాట. మనకు దాన్ని ఉంచి మనం చూసినట్లయితే ఎలా కనిపిస్తుంది అంటే నిమ్మకాయ పరిమాణం అనేది పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఓకే, ఇదొక ప్రయోగము, ఇదొకటి మనకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ మూడవ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కాగితం పైన అక్షరాలు రాయాలి. ఈ అక్షరాలు రాసినటువంటి కాగితం పైన గ్లాస్ అనేది పెట్టాలన్నమాట. ఒక గ్లాస్ అనేది తీసుకొని దాని మీద గాజు గ్లాస్ అనేది పెట్టాలన్నమాట. గాజు గ్లాస్ కనుక పెట్టినట్టయితే ఆ అక్షరాలను మనము చూసినట్టయితే ఆ గాజు గ్లాస్ వెంబడి మనం చూసినట్టయితే దగ్గరగా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఈ విధమైనటువంటి మార్పులకు కారణం ఏంటి అంటే కాంతి వక్రీభవనము. ఓకే, కాంతి వక్రీభవనము. ఇక్కడ నీళ్లు ప్లస్ గాలిలో చూసినప్పుడేమో మనకి నీళ్లు లేనకుండా చూసినప్పుడేమో కాయిన్ కిందగా కనిపించింది. నీళ్లు పోసి చూపిస్తే కన్నా మనకి కాయిన్ కొంచెం ఇక్కడ పైకి వచ్చినట్టుగా కొంచెం దగ్గరగా వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా గాలిలో ఒక రకంగా కనిపిస్తుంది, నీళ్ళలో ఒక రకంగా కనిపించింది. గాజు గ్లాస్ చూసుకోండి. గాజు గ్లాస్లో మనకి చూసినట్టయితే నీళ్లు పోసి ఉంచినప్పుడు నీళ్ళల్లో మనకి ఎలా కనిపించింది అంటే కొంచెం దగ్గరగా వచ్చినట్టు పెద్దదిగా కనిపిస్తుంది. సో అదేవిధంగా పేపర్ పైన అక్షరాలు వేసి పెట్టినప్పుడు కనుక మనకు చూసినట్టయితే గాజు గ్లాసు లేదంటే గాజు పలక పెట్టినట్టయితే గాజుల నుంచి చూస్తే అవి కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము గాజు కానీ నీళ్లు కానీ ఈ విధంగా ఇవన్నీ మనకు పారదర్శక పదార్థాలు అనమాట. వీటిల్లో మనకి కాంతి ఎలా వక్రీభవనం చెందిందో మనం ఈ లెసన్స్లో అంతా మనం చూస్తాం. మెయిన్గా మనకి గాలి, నీరు, గాజుని ఎక్కువగా తీసుకుంటామండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ కారణం ఏంటి ఈ విధంగా కనిపించడానికి మనకంటే కాంతి వక్రీభవనము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా మనకు వక్రీభవనం చెందుతుంది. ఇంకా మనకి ఇంకోటి ఇచ్చారు చూడండి. ఒక గాజు గ్లాస్ అని తీసుకోవాలి, దాంట్లో కొంత నీటిని వేయాలి, అందులో పెన్సిల్ అనేది ఉంచాలంట. ఓకే, గాజు పై భాగం నుంచి పక్క భాగం నుంచి చూసినట్టయితే ఎలా కనిపిస్తుందో చూడండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు గాజు పై నుంచి చూస్తే కనుక దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది, పక్క నుంచి చూసినట్టయితే కనుక మనకు అది లావుగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు పై నుంచి చూసినప్పుడు పక్క నుంచి చూసినట్టయితే ఈ విధంగా మనకు డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. అంటే గాజు లోపల నీళ్ళు ఉన్నాయి కదా, సో ఇక్కడ గాజు లోపల ఉన్నటువంటి వాటర్ మనకు నార్మల్గా వాటర్ లేనప్పుడు చూస్తే ఒక రకంగా ఉంటుంది లోపల ఉండేటువంటి పెన్సిల్. ఇక్కడ వాటర్ వేసి చూసాం కాబట్టి సో ఈ వాటర్లో మనకు కాంతి వక్రీభవనం అనేది సర్టైన్ స్పీడ్తో చెంది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దగ్గరగా కొన్నైతే దూరంగా ఆ విధంగా కనిపిస్తుంది, చిన్నదిగా పెద్దదిగా. ఇది ఒక కృత్యం, ఇది కూడా మనకు కాంతి వక్రీభవనాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ సెకండ్ కృత్యం చూద్దాం. సూర్యుడు ఎండ మండుతున్నటువంటి సమయంలో ఒక పొడవైన గోడ అనేది తీసుకోవాలన్నమాట. దాని వద్దకు వెళ్ళాలి మనం వెళ్ళామంటే కనుక గోడ ఒక చివరి వద్ద మీరు నిల్చొని ఉండాలి. రెండవ చివరి వద్ద ప్రకాశవంతమైనటువంటి ఒక లోహపు వస్తువు చేతిలో పట్టుకొని మన స్నేహితుడిని అలా నిలబడుకో అని చెప్పాలన్నమాట. ఒకవైపేమో మనము, ఇంకొక వైపేమో మన ఫ్రెండ్స్ని ఎవరైనా నిలబడుకొని అదే మనకు కడ్డీ లాగా పెట్టమని. గోడకు కొద్ది అంగుళాల దూరంలో ఆ లోహపు వస్తువు ఉన్నప్పుడు గోడ అద్దం వల్లే ప్రవర్తిస్తున్నట్లు దానిపై లోహపు వస్తువు యొక్క ప్రతిబింబం పడుతుందన్నమాట. అంటే నీడ అనేది పడుతుంది, బ్లాక్లో పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్టయితే అది దేని వల్ల జరిగింది అంటే ఇది కాంతి వచ్చేటువంటి ఆ సూర్యకాంతి అంతా మనకు కాంతి అది వక్రీభవనం చెందడం వల్లే మనకు గోడపై వస్తువు యొక్క ప్రతిబింబం అనేది కనిపించడం జరిగింది. ఇది కూడా మనకు కాంతి వక్రీభవనానికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఏంటి అసలు కాంతి వక్రీభవనం అంటే ఏంటి. ఓకే, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. డిఎస్సికి అయితే కనుక కంపల్సరీ వీటి నుంచే వస్తాయి అన్నమాట, ఇంత టఫ్ బిట్సే వస్తాయి. ఓకే,
ఫస్ట్ మనం చూసినట్టయితే కృత్యాలతోనే ఇచ్చారు ఎక్కువగా, ఎందుకంటే ప్రయోగం చేస్తే కానీ మనకు దాని నుంచి ఒక సూత్రాన్ని రాబట్టుకోవచ్చు. సో ఇలాగ ప్రయోగం విని దీని అర్థం చేసుకొని చూసుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది. కృత్యం 3 చూద్దాము. 1, 2 అయిపోయింది. ఇప్పుడు కృత్యం 3 చూద్దాం. దీంట్లో కాంతి వక్రీభవనం గురించి తెలుసుకుంటాము ఎలా అనేది. పారదర్శక పదార్థంలో తయారు చేయబడినటువంటి తక్కువ లోతు కలిగిన ఒక పాత్రను తీసుకోవాలి. ఇది మనకు నాణ్యాన్ని పెట్టాలి. ఫస్ట్ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ కాంతి కిరణాలు పడడం వల్ల నాణ్యం అనేది మనం ఇలాగా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇది మనం తీసుకోవడం కూడా అపారదర్శకం తీసుకోండి, ఎందుకంటే మనకు పారదర్శకం తీసుకుంటే అంటే గాజు ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ నీళ్ళు గాజు పైన గాలి 3 యానకాలు ఉంటాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే మనకి ఇక్కడ అపారదర్శకం అనేది తీసుకోవాలన్నమాట. సో నాణ్యం తీసుకోవాలి, నాణ్యం దీంట్లో వెయ్యాలన్నమాట. ఫస్ట్ చూడాలి ఏ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కొంచెం కొంచెం వెనక్కి వెళ్తూ ఉండాలి. వెనక్కి వెళ్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే ఈ నాణ్యం అనేది మనకు కనిపించకుండా ఉన్నంత వరకు వెనక్కి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడికి వెళ్ళాము, నాణ్యం అనేది కనిపించట్లే నీకు ఇప్పుడు. సో ఇక్కడ మనకు కాంతి కన్నులు చేరట్లేదని అర్థము. ఓకే, అందుకు మనకి ఇక్కడ కనిపించకుండా ఉన్నంత వరకు ఇక్కడికి వెళ్ళావు. నెక్స్ట్ ఏం చేస్తావు, నాణ్యం ఎట్టా కనిపించట్లేదు కదా. సో దీనిలో ఏం చేస్తావంటే వాటర్ వేయాలి. ఇంతవరకు వాటర్ వేసినప్పుడు నువ్వు సేమ్ ప్లేస్లోనే ఉన్నావండి, ఇక్కడ కనిపించకుండా ఉన్నంత వరకు జరిగావు కదా. సో ఆ ప్లేస్లోనే ఉండి నువ్వు వాటర్ అనేది వేరే వాళ్ళని దాంట్లో పోయమన్నట్టయితే అప్పుడు నాణ్యం అనేది కనిపిస్తుంది. ఎలా, అంతసేపు మనకు నీళ్ళు లేనప్పుడు కనిపించింది, నీళ్ళు పోసిన తర్వాత ఎలా కనిపించింది అంటే ఇక్కడ మనకు నీళ్ళు వాటర్ వెళ్ళడం వల్ల ఇది గాలి అన్నమాట. ఈ యానకం అంటే ఇక్కడ అంతా మనకు గాలి ఉంటుంది పరిసరాల్లో, ఇదంతా మనకు వాటర్. ఓకేనా, ఇక్కడేమో గాలి ఉంటుంది, ఇక్కడేమో నీరు ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనకు చూసినట్టయితే కాంతి అనేది ఇట్లా ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఒక యానకం మారిపోయింది కదా, గాలిలో నుంచి నీటి యానకంలోకి వచ్చింది కాంతి అనేది. సో ఇది మనకి ఏమవుతుంది, గాలిని నీరుని వేరు చేసేటువంటిది, అంటే 2 యానకాల నుంచి వేరు చేసేటువంటి తలం ఏది అంటే ఇది. సో ఇక్కడ ఏమైందంటే ఈ 2 యానకాలని వేరు చేసేటువంటి తలం వద్ద కాంతి వక్రీభవనం అనేది చెందుతుంది. ఇంతవరకు గాలి ఉంది, సో చక్కగా ప్రయాణించింది, నీళ్ళు వచ్చాయి. సో నీళ్ళ యానకంలో మనకి సర్టెన్ స్పీడ్తో ప్రవహిస్తుంది, సర్టెన్ స్పీడ్తో మనకు ప్రయాణిస్తుంది కాంతి. సో దట్స్ వై ఏం చేసిందంటే ఇక్కడ ఈ వేరు చేసేటువంటి తలం వద్ద ఏమైందంటే కాంతి అనేది కొంచెం వంగడం అనేది జరుగుతుంది. సో దట్స్ వై ఏమవుతుందంటే మనకు కాయిన్ అనేది ఇక్కడగా అంటే కాయిన్ని కొంచెం దగ్గరగా చూపించడం జరుగుతుంది అనమాట. మన కంటికి ఇక్కడ కాయిన్ అనేది కనిపిస్తుంది. రియల్ కాయిన్ అయితే ఇక్కడ కింద ఉంటుంది, ఇక్కడ దాని ప్రతిబింబం ఏర్పడిందండి. దాని ప్రతిబింబం అలా ఏర్పడడం వల్లే మన కంటికి ఇలా కనిపిస్తుంది. సపోజ్ మనం ఎక్కడన్నా నదుల్లోనో సరస్సుల్లోనో ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఫౌంటైన్స్లోనో చిల్లర వేస్తూ ఉంటాము. సో కాయిన్స్ వేసినప్పుడు కూడా మనకి ఆ వేళ లోతుగా పడతాయి, కానీ మనకి స్వచ్ఛంగా ఉంటే కదా వాటర్ అనేది మనకేదో దగ్గరగా కనిపిస్తుంది అనమాట. భూతద్దంలో చూసినట్టు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. సో ఇదే మనకు ఈ రూలే ఫాలో అవుతుంది అనమాట. వాటర్లో ఉన్నప్పుడు కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచి వంగుతుంది, ఈ యానకం వేరు చేసే యానకం ఏదైతే ఉందో అక్కడ మనకు కాంతి వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది. దట్స్ వై మనకి ఎక్కడో కింద ఉన్నటువంటిది కొంచెం పైకిగా కనిపిస్తుంది అనమాట ఇమేజ్ అనేది. మామూలుగా చూసుకుంటే కాంతి ఎప్పుడు రుజుమార్గంలోనే వెళ్తుంది, స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. ఎప్పుడు ఒకే యానకం ఉన్నప్పుడు, ఓన్లీ గాలిలో అయినప్పుడు చక్కగా వెళ్తుంది, ఓన్లీ నీటిలో అయినప్పుడు చక్కగా వెళ్తుంది. కానీ ఈ విధంగా 2 యానకాలు ఒకేసారి మారేటప్పుడు మాత్రము, అంటే గాలిలో నుంచి నీటిలోకి మారింది. సో ఇలాగ మనకు ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఓకేనా, దీన్నే మనము వక్రించి ప్రయాణిస్తుందని చెప్తాం, వంగి ప్రయాణిస్తుందని చెప్తాము. సో దీన్నే మనం వక్రీభవనం, కాంతి వక్రీభవనం అని చెప్పి అంటామండి. ఈ విధంగా కాంతి కిరణం అనేది వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఫెర్మాట్ సూత్రం ఆధారంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏవైనా 2 బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే అది ప్రయాణిస్తుంది. ఎందుకని అది వంగి ప్రయాణిస్తుంది అంటే ఫెర్మాట్ సూత్రం ప్రకారము ఏవైనా 2 బిందువుల వద్ద కాంతి అనేది ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం ఏదైతే ఉంటుందో దానికి చేరుకోవడానికి ఆ వస్తువుని దాంట్లోనే అది ప్రయాణిస్తుంది అనమాట. సో దట్స్ వై అది మనకు అలా వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దీంతో పోల్చుకుంటే దీని దూరం తక్కువగా ఉంది, అందుకే మన కాంతి అనేది అలా వంగి ప్రయాణించడం అనేది జరిగింది. ఈ సూత్రాన్ని మనం ఈ డయాగ్రామ్కి అన్వయించుకోవాలి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.